ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल ఏపీ హిందీ 8th క్లాస్ ఫస్ట్ లెసన్ సుబహ్ అంటే మార్నింగ్. సుబహ్ అంటే ఏంటి? మార్నింగ్ అన్నమాట. సోచియే బోలియే, ఇక్కడ మనం పిక్చర్లో సోచియే బోలియేలో చూడండి, అక్కడ చాలామంది పిల్లలు కనిపిస్తున్నారు, ఆడవాళ్ళు కనిపిస్తున్నారు, సైకిల్లో ఏదో సామాన్లు తీసుకుపోతున్న ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, బుట్టలు అల్లేవాళ్ళు కనిపిస్తున్నారు, రకరకాలైన మనుషులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై. ఫస్ట్ క్వశ్చన్, పిక్చర్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి అంటే, చిత్ర మే ఏక్ గాంవ్ కా సుందర్ దృశ్య దిఖాయి దే రహా హై. చిత్రంలో ఒక ఊరి యొక్క సుందరమైన అందమైన ఒక దృశ్యం కనిపిస్తోంది. చిత్రమే కుచ్ పహాడ్ హై. చిత్రంలో కొన్ని కొండలు కనిపిస్తున్నాయి. పహాడోంకి బీచ్ మే సే సూరజ్ నికల్ రహా హై. ఇక్కడ చూడండి, ఆ కొండల మధ్యలో నుంచి సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడనమాట. ఏక అడ్డాకే సామ్నే ఏక గాయ్ ఔర్ బచ్డా హై. ఒక మామూలుగా ఒక షెడ్ దగ్గర ఒక ఆవు, దాని యొక్క పిల్ల ఉందన్నమాట. గాయకి పాస్ టోకరీ భర్కే ఘాస్ హై. గాయ దగ్గర, ఆవు దగ్గర మొత్తం బుట్టలో అంతా గడ్డి ఉందన్నమాట. బచ్చడా గాయ కా దూద్ పీ రహా హై. ఆవు దూడ వచ్చేసి పాలు తాగుతూ ఉందన్నమాట. ఏక ఔరత్ ఘాస్ లేకర్ గాయకో చరానే ఖడీ హుయి హై. ఒక ఆవిడ గడ్డిని తీసుకొని ఆవుకి తినిపించడం కోసం, మేత కోసం వచ్చిందనమాట. ఏక ఔరత్ ఘర్ కే సామ్నే విభిన్న రంగోं से రంగోలీ ఖీంచ్ రహీ హై. ఇంకో ఆవిడ ఇక్కడ వాళ్ళ ఇంటి ఎదురుగా వివిధ రకాలమైన రంగులతో రంగోలి ముగ్గులు వేస్తూ ఉందన్నమాట. ఏక సైకిల్ పర్ ప్లాస్టిక్ సామాన్ రఖకర్ ప్లాస్టిక్ సామాన్ బేచనే వాలా ఏక ఆద్మీ సైకిల్ పర్ సవార్ హోకర్ ఆ రహా హై. ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు వేసుకొని ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతూ ఒక అతను సైకిల్లో వస్తూ ఉన్నాడు. దో లड़कियां और एक लड़का कंधे पर पुस्तकों की थैली रखकर स्कूल जा रहे हैं. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుస్తకాలు మోసుకుంటూ బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్తూ ఉన్నారన్నమాట. ఏక లड़की के हाथ में दो तो भोजन के कैरियर की थैली भी है. అమ్మాయి దగ్గర క్యారియర్ కూడా ఉందన్నమాట. एक आदमी तालाब के पास खड़े होकर तालाब में जाल डालकर మछली పకడ్ రహా హై. ఒక అతను ఇక్కడ చూడండి, అతను చేపలు పట్టడానికి నెట్టేస్తూ ఉన్నాడనమాట. ఏక ఆద్మీ థైలీ లేకర్ జా రహా హై. ఒక వ్యక్తి సంచి పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఏక ఔరత్ బగల్ మే ఏక్ ఘడా లేకర్ పానీ కే లియే జా రహీ హై. ఒక ఆవిడ కుండను తీసుకొని నీళ్లు పట్టుకోవడం కోసం వెళ్తూ ఉందన్నమాట. ఏక్ కిసాన్ బైలోంకి సహాయత సే ఖేత్ జోత్ రహా హై. ఒక వ్యక్తి ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం కోసము ఆవుల్ని గేదెలు పట్టుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నాడనమాట. ఏక ఔరత్ ఓఖలీ మే మూసల్ రఖకర్ పకడ్ ఖడీ హుయి హై. ఒక ఆవిడ మామూలుగా దంచుతూ ఉందన్నమాట. सीढ़ियों के ऊपर एक मुर्गी और मुर्गा के बच्चे हैं. ఇక్కడ ముర్గి और ముర్గా యొక్క అంటే ఏమి, కోడి పుంజు యొక్క పిల్లలు, చిన్న పిల్లలు కనిపిస్తున్నారు మనకు స్టెప్ పైన. सीढ़ियों के फर्श पर दो मुर्गी के बच्चे हैं. चौपड़ी के सामने एक बंसोर बांस से टोकरी बना रहा है. ఇక్కడ బన్సోరు బాన్స్, వెదురు యొక్క బుట్టల్ని అల్లుతూ ఉన్నాడు. ఇక్కడ మనకు కనిపించే ఈ పిక్చర్ అనమాట. కిసాన్ క్యా కర్ రహా హై. కిసాన్ ఖేతీబాడి కర్ రహా హై. వ్యవసాయం చేస్తున్నాడు. లోగ్ క్యా కర్ రహే హై. లోగ్ అప్నే అప్నే కామ్ కర్ రహే హై. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారనమాట. ఓకేనా? అది ఫస్ట్ ఇది అర్థం చేసుకోగలిగితే మనం ఏమేమి చేస్తారో సపరేట్గా రాయొచ్చు. ఒక అతను వెదురు బుట్ట అల్లుతున్నాడు, ఒక అతను వ్యవసాయం చేస్తున్నాడు, ఒక ఆమె ముగ్గులు వేస్తుంది, ఒక ఆమె నీళ్లు పట్టుకోవడానికి వెళ్తుంది. అంటే ఒక్కొక్క రకాలు వాళ్ళ పనులను వాళ్ళు చేసుకుంటూ మనకి కనిపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ విషయ ప్రవేశ. మానవ జీవన్ మే ప్రకృతి యొక్క మహత్వపూర్ణ స్థానం హై. మానవ జీవితంలో ప్రకృతి యొక్క మహత్వపూర్ణమైన స్థానం ఉంది. మనకి ప్రకృతి చాలా ఉపయోగపడుతుంది. ప్రకృతి లేకుండా మనము ఉండలేమన్నమాట. చాలా దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నాడు. ప్రకృతి के अनेक रूपों से हम कोई ना कोई प्रेरणा मिलती है.
ప్రకృతి ద్వారా దాని యొక్క వివిధ రకాలుగా మనకి ఏదో ఒక రూపంలో అది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది, ఏదో ఒకటి మనం నేర్చుకుంటూ ఉంటాము. ప్రేరణ లేకర్ హమ్ అప్నా కార్య ఉత్సాహ కే సాత్ కర్తే హై. ప్రకృతి నుంచి మనం ప్రేరణ పొంది మన పనుల్ని మనము బాగా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా చేస్తాము. इस कविता में समाज की गतिविधियों को प्रकृति के साथ जोड़कर उनका सुंदर वर्णन किया गया है. ఈ కవితలో సమాజం యొక్క గతివిధులను ప్రకృతితో కల్పించి దాని యొక్క సుందరమైన ఒక అందమైన కవిత రూపంలో మనకి అందించడం జరిగింది. మామూలుగా మనం ప్రతి ఒక్కరం కూడా ప్రకృతి మీద ఆధారపడి ఉంటాం, ప్రకృతి నుంచి ఏదో ఒక విధంగా నేర్చుకుంటూ ఉంటాం. ఈ ప్రకృతి మనతో మిళితమైపోయి ఉందన్నమాట. సో అలాంటి ఒక ప్రకృతి వర్ణన, ప్రకృతి మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన జీవితం ఎలా దాన్ని ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఇక్కడ లెసన్ చెప్పడం జరిగిందనమాట. ఈ లెసన్లో మనకి కవి వచ్చి ఈ లెసన్కి సంబంధించి సుబహ్ पाठ का नाम क्या है? सुबह कविता पाठ है ये. सुबह कविता का नाम, कवि का नाम श्री प्रसाद. कवि पेरू श्री प्रसाद. जीवन काल 1932 सन 2012 అనమాట. ప్రముఖ కృతియా మేరా సాథీ కూడా, ఖిడికీ సే సూరజ్, ఇంకా చాలానే ఉన్నాయి. ప్రాప్త పురస్కార్ బాల సాహిత్య భారతీయ సమ్మాన్, బాల సాహిత్యము పురస్కారం లభించింది. భారతీయ సమ్మాన్ కూడా ఎవరికి? శ్రీ ప్రసాద్ గారికి లభించింది అనమాట. ఈ పేజ్ అర్థమైందా? నెక్స్ట్ పేజ్ సుబహ్, ఇది కవిత అనమాట. సుబహ్ అంటే మార్నింగ్. सूरज की किरणें आती हैं, सारी कलियां खिल जाती हैं, अंधकार सब खो जाता है, सब जग सुंदर हो जाता है, चिड़िया गाती हैं मिलजुल कर, बहते हैं उनके मीठे स्वर, ठंडी ठंडी हवा सुहानी चलती है जैसे मस्तानी, खो देते हैं आलस सारा और काम लगता है प्यारा, सुबह भली लगती है उनको, मेहनत प्यारी लगती जिनको, मेहनत सबसे अच्छा गुण है, आलस बहुत बड़ा दुर्गुण है, अगर सुबह भी आलसा जाए तो क्या जग सुंदर हो पाए. ఇక్కడ సుబహ్ మార్నింగ్ గురించి చెప్తూ ఏమంటున్నారంటే, మామూలుగా ఫస్ట్ స్టాంజాలో మనకి ఇక్కడ సూరజ్కి కిరణే ఆతి హే, సూర్యుడి యొక్క కిరణాలు వస్తూనే, సూర్యుడు అంటే సూరజ్ అంటే సూర్యుడు అనమాట. ఓకేనా? ఆ సూర్య కిరణాలు వస్తూనే ఎలా ఉంటుంది? కిరణే ఆతి హే, కిరణాలు అంటే మామూలుగా అయితే సూర్యకిరణాలు అంటాం కదా, అవన్నమాట, సన్ రైజెస్ అనమాట. తర్వాత సూరజ్కి కిరణే ఆతే హే, సూర్యుడికి కిరణాలు వస్తాయి. సారీ కలియా ఖిల్తీ హే, సారీ అంటే అన్ని రకాలైన, కలియా అంటే మామూలుగా పువ్వు వికసించక ముందు మనకి మొగ్గలా ఉంటాయి కదా, అప్పుడు దాన్ని కలి అంటే మొగ్గ, కలియా అంటే మొగ్గలు అనమాట. ఖిల్ జాతి హే, ఆ మొగ్గలు ఏమైపోయి ఉంటాయి? ఆ సూర్యకిరణాలు పడుతూనే విచ్చుకుంటాయి అన్నమాట. అంధకార్ సబ్ ఖో జాతా హే, అంధకార్ అంటే చీకటి అనమాట. అంటే మనం ఇంత రాత్రికి అంతా ఉండిపోతాం, పొద్దున సూర్యుడు వస్తూనే మనకి తెల్లవారుతుంది కదా, కాబట్టి అంధకారం దూరం అయిపోతుంది, చీకటి అనేది దూరం అయిపోతుంది. మీరు ఎన్ని లైట్లు వేసుకున్నా, ఎంత మీరు యూజ్ చేస్తాం కానీ సూర్యుడు అంత వెలుతురు ఏది ఇవ్వలేదన్నమాట. కాబట్టి సూర్యుడు రాగానే మనకు తెల్లారుతుంది అని అర్థమైపోతుంది, అంధకారం అంతా దూరం అయిపోతుంది. సబ్ జగ్ సుందర్ హో జాతా హై, చూడడానికి జగ్ అంటే ఇక్కడ ప్రపంచం చాలా అందంగా మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? జగ్ అంటే దునియా, ప్రపంచం అనమాట. దీని అర్థం ఏమంటే, మొత్తం ఓవరాల్ అర్థం ఏమంటే, కవి ఏమంటున్నాడు? సూరజ్ యొక్క కిరణాలు వస్తూనే సారీ కలియా ఖిల్తే హే, అన్ని రకాలైన మొగ్గలు విచ్చుకుంటాయి. అంధకార్ మిట్నేకే బాద్ సారా జగ్ సుందర్ దిక్తా హై, అంధకారం దూరం అయిపోయిన తర్వాత మనకు ప్రపంచమంతా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఫస్ట్ స్టాంజా. సెకండ్ వన్, చిడియా గాతీ హై, చిడియా అంటే పక్షులు. ఇక్కడ చూడండి, ఈ చిడియా సింగులర్ అనమాట, దానిపైన అర్ధచంద్రాకారం ఇవ్వకపోతే సింగులర్ పక్షి, అర్ధచంద్రాకారం ఇస్తే బహువచనం అనమాట. సో చిడియా గాతీ హై, ఇది ప్లూరల్లో ఉంది. చిడియా పక్షులు పాడతాయి, మిల్జుల్కర్ అన్నీ కలిసి పాడతాయి అన్నమాట. బెహతే హే ఉన్కే మీఠే స్వర్, బెహనా అంటే ఏమి? మామూలుగా పాడడం అనమాట.
ఇక్కడ వాటి యొక్క పాట అన్ని చోట్ల వ్యాపిస్తుంది అనే ఉద్దేశం ఇక్కడ. ఠండీ ఠండీ హవా సుహానీ, చల్ల చల్ల గాలి ఎలా ఉంటుంది, మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అనమాట. ఓకేనా. సుహాని అంటే ఏమి, ఆహ్లాదాన్ని పెంచేది, చాలా బాగుంటుంది అనమాట. హవా అంటే గాలి, స్వర్ అంటే ఆవాజ్ అనమాట, స్వరము అంటే ఆవాజ్ అనమాట. ఠండీ ఠండీ హవా సుహానీ, చల్తీ హై జైసే మస్తానీ, ఎలా వెళ్తుంది అంటే మస్తానీ అంటే మస్త్, చాలా బాగా మత్తుగా ఉన్నట్టుగా, చాలా యాంగ్జైటీగా, చాలా అందంగా సూపర్గా ఉంటుందన్నమాట. సో వాటి యొక్క స్వరము అన్ని చోట్ల వ్యాపిస్తూ ఉంటుంది. ఠండీ ఠండీ హవా సుహానీ, చల్ల చల్ల గాలి, పొద్దున వీసే గాలి చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. చల్తీ హై జైసే మస్తానీ, చాలా మత్తుగా, ఎలా వెళ్తుందంటే చాలా మత్తుగా అది వెళ్తూ మనల్ని లేపుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది అనేసి చెప్తున్నారు. కవి ఏమంటున్నాడు, చిడియా అందరు కలిసి, చిడియా మిల్కర్ గాతి హై జబ్ ఉన్కే మీఠే స్వర్ సర్వత్ర బహతే హై, వాటి యొక్క మీఠే అంటే చాలా బాగున్న, తీయనైన, కమ్మనైన ఆ సౌండ్, వినసొంపుగా ఉండే ఆ సౌండ్ అన్ని చోట్ల వ్యాపిస్తుంది. ఠండీ ఠండీ సుహానీ హవా మన్కో ఖుష్ కర్ దేతీ హై, చల్ల చల్లగా వీచే ఆ గాలులు మనసుని ఆహ్లాదపరిచేస్తాయి, చాలా బాగుంటాయి, గమ్మత్తుగా ఉంటుంది పొద్దున అన్నది చెప్తున్నాడు. ఇది సెకండ్ స్టాంజా. థర్డ్ వచ్చేసి ఖో దేతే హై ఆలస్ సారా, ఖోదేనా అంటే ఏమి, అంటే వెళ్ళిపోవడము, మాయమైపోవడం అనమాట. ఆలస్ సారా, ఆలస్ అంటే ఏమి, సోమరితనం అనమాట. ఓకేనా. ఆలస్ అంటే లేజినెస్, సోమరితనం. సారా పూర్తిగా వెళ్ళిపోతుంది, సమస్తము టోటల్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అబ్ కామ్ లగ్తా హై ప్యారా, ఇప్పుడు మార్నింగ్ నైట్ అంతా నిద్రపోయి ఉంటాం కదా, అలసిపోయి ఉంటాం కదా, పొద్దున్నే లేస్తూనే ఒక ఎనర్జీ వస్తుందన్నమాట. ఆ ఎనర్జీ ద్వారా, ఈ వెలుతురు ద్వారా, ఇక్కడున్న ఆహ్లాదమైన ఈ మార్నింగ్ ద్వారా ఏమైపోతుంది, మనకి కామ్ అంటే పని కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది అనమాట, ప్రియమైనదిగా అనిపిస్తుంది అనమాట. సుబహ్ భలీ లగతీ హై ఉన్కో, సుబహ్ అంటే మార్నింగ్ బాగా అనిపిస్తుంది ఎవరికి, భలి అంటే మంచిగా అనిపిస్తుంది, సూపర్గా అనిపిస్తుంది. మెహనత్ ప్యారీ లగ్తీ జిన్కో, ఎవరికి అంటే మెహనత్ అంటే కష్టపడడం, ఎవరికైతే పరిశ్రమ చేయడము, కష్టపడడం, హార్డ్ వర్క్ చేయడం ఎవరికైతే ఇష్టంగా అనిపిస్తుందో వాళ్ళకి మార్నింగ్ అనేది చాలా సూపర్గా అనిపిస్తుంది. లేజీగా ఉన్న వాళ్ళకి అబ్బా తెల్లారిపోయిందా దేవుడా అనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఒక్కొక్కరు ఒక విధంగా లేస్తాం, బా తెల్లారిపోయింది, స్కూల్కి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, నేర్చినామంటే అది కొంచెం బరువుగానే అనిపిస్తుంది. అలాగకుండా బా నేను నెక్స్ట్ డే సూపర్గా ఉంది ఈరోజు అని మార్నింగ్ లేచి బా స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్తో ఉంటాము, చదువుకుంటాము, అది నేర్చుకుంటాం, ఇది నేర్చుకుంటాం, ఈరోజు పీటీ ఉంది, అది ఉంది, ఇలా అనుకుంటూ వెళ్దామంటే ఇంకొంచెం హ్యాపీగా లేస్తాం. ఎవరైతే కష్టపడాలని ట్రై చేస్తాడో, ఎవరైతే కష్టానికి ఇష్టపడతాడో వాడికి మార్నింగ్ అంటే ఇష్టంగా ఉంటుంది అని ఇక్కడ కవి చెప్తున్నాడు అనమాట. సో ఓవరాల్గా ఈ స్టాంజా అర్థం ఏమంటే, ఆలస్యం అంటే మార్నింగ్ లేస్తూనే వాళ్ళ యొక్క అలసత్వాన్ని దూరం చేసుకుంటారు, వాళ్ళకి వర్క్ అనేది ఇష్టంగా అనిపిస్తుంది. ఎవరు సోమరితనంగా ఉండడో, ఎవడు కష్టపడుతూ ఉంటాడో, ఎవడైతే కష్టజీవి ఉంటాడో వాడికి సుబహ్ అనేది, మార్నింగ్ అనేది చాలా బాగుంటుంది అని. కవి कहते हैं कि मेहनत करने वालों को सुबह प्यारी लगती है. కవి ఏమంటున్నాడు ఈ స్టాండర్డ్లో, కష్టపడేవాడికి సుబహ్ మార్నింగ్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. और उन्हें काम करना प्यारा लगता है, उनको काम करना बहुत प्यारा लगता है, వాళ్ళకి పని చేయడం చాలా ఇష్టంగా ఉంటుంది. वे सारे आलस को दूर करके काम करते हैं, వాళ్ళు ప్రతి ఒక్క సారా ఆలస్కు అంటే ఏమి, వాళ్ళలో ఉన్న లేజినెస్ని దూరం చేసుకొని వాళ్ళు పని చేయడానికి ఇష్టపడతారు, అన్ని పనులు వాళ్ళు చేసుకుంటారు అనేసి ఇది థర్డ్ స్టాంజా. ఫోర్త్, మెహనత్ సబ్సే అచ్చా గుణ్ హై. మెహనత్ అంటే ఏమి, హార్డ్ వర్క్ అని ఇంతకుముందే అనుకున్నాం కదా, కష్టపడ్డం అనుకున్నాం కదా. అచ్చా అంటే మంచి, గుణ్ అంటే గుడ్ హ్యాబిట్ అనమాట, ఒక మంచి అలవాటు అనమాట. ఓకేనా. ఆలస్ బహుత్ బడా దుర్గుణ్ హై. ఆలస్ అంటే ఏమి, మెహనత్ ఆలస్ ఆపోజిట్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఆలస్ అంటే ఏమి, లేజినెస్ అనమాట. బహుత్ బడా చాలా పెద్ద, చాలా చెడ్డ అలవాటు అనమాట. అగర్ సుబహ్ భీ ఆలస్ జాయే తో క్యా జగ సుందర్ హో పాయే. ఒకవేళ సుబహ్ అంటే ఇప్పుడు మనము మనుషులమై మనము కానీ ఇదిగా లేజీగా ఉన్నప్పుడు, ఒకవేళ ప్రకృతిలో ఉన్న మార్నింగే
సూర్యుడే లేజీగా ఆలోచించి అబ్బా నేను ఈరోజు వెళ్ళాలా, మళ్ళీ ప్రపంచాన్ని చూడాలా, వీళ్ళ మొహాలంతా చూడాలా అనుకుందంటే మన ప్రపంచం ఏమైపోవాలా? అవునా? అది ఈరోజు వద్దులే, ఇంకో 2 రోజుల తర్వాత ఇంకో గంటలు వేద్దాంలే, మనలాగా మనం లేసి మార్నింగ్ అలారం పెట్టుకొని ఉంటాం. అందరు లేస్తారు, వీధిలో వాళ్ళు లేస్తారు, ఇంట్లో వాళ్ళు లేస్తారు, పక్కింటి వాళ్ళు లేస్తారు, అందరు లేస్తారు, మనం తప్ప. అలారం మోగించి ఆఫ్ చేసి స్టాప్ చేసి పాస్ చేసి ఏదేదో చేసి లాస్ట్కి ఇంకొంచెంసేపటి పడుకుంటూ ఉంటాం. అలానే సూర్యుడు కూడా అనుకుంటే అన్ని పనులు ఏమైపోతాయి, స్తంభించిపోతాయి అన్నమాట. కాబట్టి ప్రకృతి కూడా, సూర్యుడు కూడా, మార్నింగ్ కూడా అలా అనుకుందంటే మన బతుకులు ఏమైపోవాలి అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. అగర్ సుబహ్ భీ ఆలస్ హో జాయే తో హమ్ ఇస్ జగ్ కి సుందరతా కో దేఖ్ నహీ పాతే తో క్యా జగ్ సుందర్ హో పాయే? మనకు ప్రపంచం అందంగా కనిపిస్తుందా, కరెక్ట్గా ఉంటుందా? లేదన్నమాట. సో ఈ స్టాంజలో కవి చెప్పడం ఏమంటే, కవి कहते हैं कि मेहनत सबसे अच्छा गुण है. మెహనత్ అంటే హార్డ్ వర్క్ అనేది, మనం పనులు చేస్తూ ఉండాలి, అది మంచి గుణం అనమాట. ఆలస్ బహుత్ బడా దుర్గుణ్ హై. ఆలస్ అంటే లేజినెస్ అనేది చాలా పెద్ద దుర్గుణం అనమాట. అగర్ సుబహ్ భీ ఆలసీ హో జాయేతో, ఒకసారి మార్నింగ్ కూడా అలానే అనుకుందంటే, మనలాగా లేజీగా ఉందనుకుంటే మనం ప్రపంచం యొక్క అందాన్ని చూడగలుగుతామా అని కవి అంటూ ఉన్నారనమాట. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ कलियाँ कब खिलती हैं? कलियाँ सूरज की किरणें आते ही खिलती है. सबसे अच्छा गुण क्या है? सबसे अच्छा गुण है मेहनत करना. ये 2 क्वेश्चंस. నెక్స్ట్ కవిత సారాంశ మీనింగ్స్ ఉన్నాయి, సునియే బోలియో ఉంది. సో సారాంశకి వెళ్దాం. సుబహ కవిత కే కవి శ్రీ ప్రసాద్ జీ హై. సుబహ కవిత యొక్క కవి ఎవరు? ప్రసాద్ జీ గారు. వే कहते हैं कि ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే కవి పరిచయం పెట్టేసి సుబహ కవితకి కవి శ్రీ ప్రసాద్ జీ అని కవి పరిచయం రాసేసి తర్వాత సారాంశ్ అని వే कहते हैं कि वे सुबह कविता में कहते हैं कि वे सुबह कविता में శ్రీ ప్రసాద్ జీ कहते हैं कि అని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. వే कहते हैं कि వే అంటే ఎవరు ఇక్కడ? కవి అంటున్నారు, సింగులరే కానీ మర్యాదిస్తున్నాం. ఓకేనా, వహ వే. कहते हैं कि सूरज की किरणें आते ही कलियाँ खिलती हैं. సూర్యుడు యొక్క కిరణాలు వస్తూనే కలియా ఖిల్తీ హై. ఖిల్నా అంటే వికసించడం, కలి అంటే మొగ్గ, కలియా అంటే మొగ్గలు అనమాట. అంధకార మిట్నేకే బాద్ జగ సుందర్ దిక్తా హై. అంధకారము అంటే చీకటి దూరం అయిపోతే మా ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. సుందర్ అసుందర్ అని పెట్టుకోవచ్చు. అంధకార సుబహ పెట్టుకోవచ్చు, అంధకార ఉజ్వల్. चिड़ियों के मीठे स्वर सुहानी हवा मन को खुश कर देती है. చిడియా పక్షుల యొక్క తీయనైన స్వరము మన యొక్క మార్నింగ్ని ఆహ్లాదపరుస్తుంది, మన మనసుని ఆహ్లాదపరుస్తూ దాని అక్కడ మార్నింగ్ వీచే ఆ చల్లగాలి మనకి చాలా ఉత్సాహాన్ని నింపుతుంది అని చెప్తున్నాను అనమాట. మెహనత్ కర్నే వాళ్ళకు సుబహ ప్యారీ లగ్తీ హై. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మార్నింగ్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. वे आलसीपन को छोड़कर अपने काम में लग जाते हैं. వాళ్ళు అలసత్వాన్ని వదులుకొని వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోతారనమాట. अगर सुबह भी आलसी हो जाए तो हम इस जगह की सुंदरता को नहीं देख पाएंगे. ఒకవేళ మార్నింగ్ కూడా అది కూడా లేజీగా అయిపోతే మనం మార్నింగ్ అనేది చూడలేము, మనం ప్రపంచం యొక్క అందాన్ని కూడా చూడలేము. ఇస్లియే హమ్ ఆలసీ నా బన్కర్. దీని ద్వారా ఈ ప్రకృతి నుంచి, ఈ మార్నింగ్ నుంచి, ఈ సూర్యుడి నుంచి, ఈ పక్షుల నుంచి, ఈ గాలి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఖచ్చితంగా లేజీగా ఉండకుండా మనం చేసే వర్క్ కరెక్ట్గా చేసుకోవాలి. ఆలసీ నా బన్కర్ మెహనత్ కర్కే జగకో సుందర్ బనానా హై. ప్రపంచాన్ని అందంగా ఉంచాలంటే మనం హార్డ్ వర్క్ చేయాలి, ఎప్పుడు పనులు అప్పుడు కంప్లీట్గా చేసుకోవాలి అన్నది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ శబ్దార్థ్ మీనింగ్స్ ఏంటి? జోష్, ఉత్సాహ, ఎక్సైట్మెంట్. సుందర్ అందమైన, ఖూబ్సూరత్ బ్యూటిఫుల్. మెహనత్ శ్రమ, పరిశ్రమ, హార్డ్ వర్క్. సుహాని ఆహ్లాదకరమైన, రోచక్ ప్లెజెంట్. దుర్గుణ్ చెడు అలవాట్లు, బురి ఆదతే బ్యాడ్ హ్యాబిట్స్. భలి మంచి అచ్చి వెల్. కలి మొగ్గ, అంకుర్ బర్డ్. ఆలస్ బద్ధకం, సుస్త్ లేజినెస్ అనమాట. నెక్స్ట్ జగ సుందర్ కబ్ లగ్తా హై? అగర్ సుబహ నా హో తో క్యా హోతా హై? అచ్చే గుణ్ క్యా హై? ఇవి ఇక్కడ మనం చూసుకునే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్
పాठ के आधार पर क्या सही क्रम है పాఠ లెసన్ ప్రకారం మనం ఫస్ట్ ఆర్డర్ ఏంటి అంటే खो देते हैं आलस అలా అలా రాసి పెట్టేసాము और काम लगता है प्यारा सुबह भली लगती है हमको मेहनत प्यारी लगती है जिनको ఓకేనా సో ఇవి ఆర్డర్ అన్నమాట నెక్స్ట్ వాక్య పడకర్ ఉచిత శబ్ద ఖాళీ జగహ భరియే వాక్యాన్ని చదివి अंडरलाइन చేయండి सब जग सुंदर हो जाता है डैश बहुत बड़ा दुर्गुण है आलस बहुत बड़ा दुर्गुण है सुबह डैश लगती है भली लगती है डैश गाती मिलजुल कर चिड़ियाँ गाती मिलजुल अगर खुश सुबह भी डैश जाए आलस हो जाए पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए लेसन द्वारा మనకి సెంటెన్సెస్ కంప్లీట్ చేయండి అంటున్నాడు ఓకేనా अंधकार सब खो जाता है అన్నదాన్ని మనం ఫిలప్ చేయాలంటే లెసన్ ద్వారా మనము దాన్ని కంటిన్యూ చేయాలి सब जग सुंदर हो जाता है అన్నది రాయాలి सब जग अंधकार सब खो जाता है सब जग जंगल हो जाता है ठंडी ठंडी हवा सुहानी चलती है जैसे मस्तानी खो देती है आलस सारा और काम लगता है प्यारा मेहनत सबसे अच्छा गुण है आलस बहुत बड़ा दुर्गुण है अगर सुबह भी आलस जाए तो क्या जग सुंदर होता है पोएम स्टैंडर्ड्सని మనము కంప్లీట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ पद्यांश पढ़कर विकल्प से ప్రశ్నों के सही उत्तर चुनकर कोष्टक मिल गए ఒక పద్యాంశ ఇచ్చాడు మనకి దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాకుండా మామూలుగా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారనమాట దాన్ని మనం కరెక్ట్గా ఫిలప్ చేయండి అంటున్నాడు फसल दाने की खेतों महके फसल दाने की खेतों महके राह घाट हरियाली लहके मन किसान का गाये चहके देख देख मेंढों तक पाड़े बादल दानी सुबह झमाझम बरसो पानी ఇక్కడ వర్షం గురించి పంటల గురించి చెప్తున్నారు ఫసల్ దానికి ఖేతో మహకే పంట పొలాల ద్వారా ఆ వ్యవసాయ భూమి అన్నది ఆ పొలాలు అన్నవి చాలా మెహకన ఒక విధమైనగా ఉంటుందన్నమాట అంటే ఒక మంచిగా పల్లె అంటే మనకి వ్యవసాయ భూమిలోకి వెళ్ళినామంటే అక్కడ ఒక వాసన ఆ స్మెల్ అనేది డిఫరెంట్గానే ఉంటుంది ఏ భూమికి ఆ విధమైన స్మెల్ ఉంటుంది కదా సో ఆ పంటను చూసినప్పుడు ఆ రైతుకి కలిగే ఆనందం అంతా ఎంత ఉండదు ఆ రైతు యొక్క మెహకన అంటే ఇక్కడ మామూలుగా సుహాసన వెళ్ళజల్లుతూ ఉంటుంది అని చెప్పడం రాహఘాట్ హరియాలి లహకి ఆ దారిలో వెళ్తూ ఉంటే హరియాలి పచ్చగా కనిపిస్తూ ఉంటుంది మన్ కిసార్గా గాయే చేకే ఇక్కడ మనిషి యొక్క ఆ వ్యవసాయదారుడి యొక్క మనసు పాటలు పాడుకుంటూ ఉల్లాసంగా వెళ్తుంటుంది దేక్ దేక్ మెండోన్ తక్ పానీ బాగా అక్కడ నీళ్ళు నిలిచిపోయే నీళ్ళు పంటకు పండించినారంటే అక్కడ మామూలుగా కప్పులు కూడా బెకబెక అనుకుంటా ఉంటాయి బాదల్ దాని ఖూబ్ ఝమాఝం బర్సో పాని బాదల్ మాకు బాగా వర్షాన్ని కురిపించు ఝమాఝం మంచిగా కురిపించు అన్నట్టుగా ఇక్కడ ప్రకృతి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది రాసిన ఆయన వచ్చేసి బాబులాల్ శర్మ ప్రేమ్ అన్నమాట ఖేతో మే క్యా మెహక్తా హై ఫసల్ దాన్ ఇక్కడ చూడండి మెహతా హై ఫసల్ दान हरियाली कहाँ लगती है हरियाली राह घाट पर दो हरियाली किसान मन गाता है किसका मन गाता है किसानों का मन बादलों से पानी कैसे बरसता है छमाछम बादल दानी कविता के कवि बाबू शर्मा प्रेम ఓకేనా ఇవి కవిత యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ రాసేసాం నెక్స్ట్ లిఖియే క్వశ్చన్ ఆన్సర్స్ సుబహ కవిత సారాంశ్ ఓకేనా నెక్స్ట్ భాషాంశ్ ఇక్కడ చూడండి ప్రాతః శుభ ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ మనం వాటిని చూసి
కరెక్ట్ ఫామ్లో పెట్టాలన్నమాట. ప్రాతః సుబహ. నెక్స్ట్ ఆలస్ అంటే లేజినెస్ అనుకున్నాం కదా, కామ్చోర్. నెక్స్ట్ సుస్త్, కామ్చోర్ సుస్త్. నెక్స్ట్ కలర్ మార్చుకుంటూ వద్దామా. సెకండ్ వన్ కామ్చోర్ సుస్త్, నెంబర్స్ పెడుతున్నాం. నెక్స్ట్ ప్యార్, ప్రేమ్ చాహ్, పక్కన ఇచ్చేసాడు 3. అంధకార్, ఇక్కడిది కూడా పక్కన ఇచ్చాడు, తమ్ అంధేరా. నెక్స్ట్ మెహనత్, పరిశ్రమ్, పరిశ్రమ్ శ్రమ్ 5. ఓకేనా, అవి పర్యాయవాచి శబ్దాలు అన్నమాట. నెక్స్ట్ విలోమ శబ్ద ఆపోజిట్స్ ఇక్కడే ఉంటాయి, సెంటెన్సెస్లోనే ఉంటాయి. ఆ సెంటెన్స్ చూసి మెహనత్ అంటే ఆరామ్, సుబహ అంటే షాము, అంధేరా ప్రకాశం, మీఠా కడువా, అచ్చా బురా ఇవన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక పజిల్ ఇచ్చాడు, దాంట్లో ఉన్న వర్డ్స్ని చూసి రాయమని చెప్పాడు. ఓకేనా, సూరజు, సుందరు, చిడియా, ఆలస్. ఇక్కడున్న పజిల్ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ సృజనాత్మకత, ఆలోచించి మీరు అక్కడ ఏం రాయాలి అన్నది రాయాలి. అంటే ఆ పిక్చర్ని చూసి అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎవరు ఏం కనిపిస్తున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వకీలు, ఒక ఆమె బుట్ట పట్టుకొని పండ్ల వ్యాపారం చేసుకుంటూ వెళ్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క కనిపిస్తారు, వ్యవసాయదారు కనిపిస్తున్నాడు, డాక్టర్ కనిపిస్తున్నాడు. ఇలా సెంటెన్స్ని మనము ఫామ్ చేయాలన్నమాట. నెక్స్ట్ परियोजना कार्य, सुबह से शाम तक आप क्या क्या काम करते हैं उनकी तालिका बनाकर कक्षा प्रदर्शन कीजिए. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఏమి ఇచ్చాడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు ఏమేమి పనులు చేస్తారో ఉనికి తాలిక, దాని యొక్క తాలిక అంటే ఒక టేబుల్ ప్రిపేర్ చేసి మీ క్లాస్ రూమ్లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ సవేరే 5 బజే సే 7 బజే తక్ ఏం చేస్తావు, పొద్దున్న 5 గంటలకు ఏం చేస్తావు, 6 గంటలకు ఏం చేస్తావు, 7 గంటలకు ఏం చేస్తావు, 8 అలా టైం టేబుల్ ఇచ్చేసుకోవడం అన్నమాట. సెట్ చేసి అది బోర్డు పైన రాయండి అని చెప్తున్నాడు. ఆ తర్వాత వ్యాకరణాంశ, सूरज सोने से चमकता है, कलियाँ खिलती हैं, बचपन खिल. ఇక్కడ బచ్పన్, కలియా డార్క్ బ్లాక్లో ఇచ్చాడు కదా, దూద్, కక్ష ఇవన్నీ కూడా ఏంటివి, ఇవి ఒక సూరజ్ అన్నది ఏంటిది, సూరజ్ అన్నది ఏంటి, ఒక మామూలుగా అయితే సూర్యుడు కదా, పేరుకు సంబంధించింది. కలియా వస్తువు అనుకుందాం, బచ్పన్ అంటే పిల్లతనం, చైల్డ్హుడ్ అంటాం కదా, దూద్ అంటే వస్తువు, కక్ష అంటే క్లాస్. అంటే ఇక్కడ సంజ్ఞ గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. ऊपर दिए गए वाक्यों में सूरज, कलियाँ, बचपन, दूध, कक्षा जैसे शब्द एक व्यक्ति, स्थान, वस्तु या भाव के बारे में बताते हैं. ऐसे शब्दों को संज्ञा कहते हैं. సంజ్ఞ అంటే ఏంటి, ఏదైనా ఒక వ్యక్తి గురించి కానీ లేదా వస్తువు గురించి కానీ దాని ప్లేస్ గురించి కానీ ఒక దాని యొక్క భావం గురించి కానీ చెప్పినప్పుడు దాని సంజ్ఞ అంటారు. అవి 5 రకాలు. వ్యక్తివాచక్, జాతివాచక్, భావవాచక్, ద్రవ్యవాచక్, సమూహవాచక్. వ్యక్తివాచक संज्ञा అంటే किसी विशेष व्यक्ति, स्थान, वस्तु की जानकारी देने वाला शब्द విశేషమైన ఒక వ్యక్తి గురించి కానీ ఒక స్థానం గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ చెప్పినప్పుడు అది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది అని అంటున్నాడు. రమేష్, గీత, అమరావతి, హైదరాబాద్, పుంగనూరు ఇలా వస్తువులు కానీ మనుషుల గురించి కానీ. జాతివాచక సంజ్ఞ అంటే మీ కిసి సంపూర్ణ జాతికి జానకారీ దేనా, ఒక మొత్తం జాతి గురించి మాట్లాడినప్పుడు అది జాతివాచక అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అన్నది ఒక అబ్బాయి అనుకుందాం, ఓకేనా. లడక అంటే అంటే ఇక్కడ చూడండి, లడక అన్నది ఇది జాతికి సంబంధించింది. ఆ జాతిలో వ్యక్తివాచక ఎవరు, రమేష్ ఉండొచ్చు, సురేష్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఏ అబ్బాయి అయినా ఉండొచ్చు దీంట్లో, ఓకేనా. సో ఇక్కడ వాళ్ళ జాతి గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. ఆత్మి అని, లడక అని, లడికి అనేసి ఈ విధంగా. నెక్స్ట్ గాయ్,
ఆవు జాతి గురించి అంతా చెప్పడం జరుగుతుంది. ఆవుల మొత్తం మంద గురించి చెప్తుంది. మేజ్ మొత్తం దాని జాతి గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది జాతివాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞ కిసి గుణ్ స్వభావ దయాకి జానకారీ దేనే వాలా శబ్ద్. ఏదైనా గుణం కానీ స్వభావం కానీ దాని యొక్క దయకి సంబంధించిన కానీ ఎలాంటిదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్స్ని మనం ఏమంటామంటే భావవాచక సంజ్ఞ. మిఠాస్ తీయదనం, క్రోధ్ కోపం, బుడాపా ముసలితనం అనేవి ఇవి బచ్పన్ అనేది కూడా ఇక్కడ మనకి భావవాచక సంజ్ఞ కిందకి వస్తుంది. ద్రవ్యవాచక సంజ్ఞ కిసి ద్రవ్య విభిన్న ధాతువుకి జానకారీ దేనే వాలా శబ్ద్. ఏదైనా ద్రవ్యం కానీ ఏదైనా ద్రవ పదార్థం కానీ ధాతువుల గురించి కానీ చెప్తే ఇది మనకి ద్రవ్యవాచక సంజ్ఞ. ఘీ, పానీ, సోనా, చాందీ ఇవన్నీ కూడా ద్రవ్యవాచక సంజ్ఞలో వచ్చేస్తాయి అన్నమాట. పెట్రోల్, కిరోసిన్. సముదాయవాచక్ అంటే గ్రూప్. సముదాయం అంటే గ్రూప్. కిసి విశేష సముదాయ సమూహకు జానకారీ దేనే వాలా. ఒక విశేషమైన గ్రూప్ గురించి చెప్తే అది సమూహవాచక్. మేళ, సభ, గుచ్చ, పూల యొక్క గుచ్చ. మేళ అంటే ఒక జాతర, సభ అంటే 10 మంది కూర్చున్న ఒక సభ. ఇవన్నీ కూడా మనకి సంజ్ఞల కింద వస్తాయన్నమాట. సో వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ, సమూహవాచక సంజ్ఞ ఇవి 5 కూడా సంజ్ఞల కిందకి మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు నెక్స్ట్, కిసి దిए गए नीचे दिए गए వాక్యం కో సంజ్ఞా శబ్దకో రేఖాంకిత్ కీజీ. కింద ఇవ్వబడిన వాక్యాలకి రేఖా శబ్దాలని అండర్లైన్ చేయండి అని చెప్పాడు. సంజ్ఞకు సంబంధించిన వర్డ్స్ని అండర్లైన్ చేయండి. భారత్ సంజ్ఞ, ఇది వ్యక్తివాచక సంజ్ఞ. ఓకేనా. నెక్స్ట్ లడికి జాతివాచక సంజ్ఞ. మిఠాస్ భావవాచక సంజ్ఞ. పానీ ద్రవ్యవాచక సంజ్ఞ. సేనా సమూహవాచక సంజ్ఞ, సముదాయవాచక సంజ్ఞ. ఓకేనా. ఇక్కడ సంజ్ఞ అంటే సరిపోతుంది, సపరేట్గా కూడా మనం గుర్తు చేసుకుంటాం. వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ, సమూహవాచక సంజ్ఞ అనేసి మన ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. నెక్స్ట్ క్యా ఆప్ జాన్తే హై, మీకు తెలుసా? లంబసింగి అన్నది దక్షిణ భారతదేశమే एक ऐसा प्रांत है जहाँ सर्दी के मौसम में बर्फ़ गिरती है. ఇది ఒక దక్షిణ భారతదేశం యొక్క ఒక ఏరియా అనమాట, ఈ ప్రాంతం అనమాట. అక్కడ సర్దికే మౌసమే చలికాలంలో అక్కడ మంచు ఇదవుతుందన్నమాట. లంబసింగి నామక్ ఎక్ గావ్ ఆంధ్ర కశ్మీర్ కే నామ్ సే జానా జాతా హై. ఈ లంబసింగి అనే ఊరు వచ్చేసి ఆంధ్ర కశ్మీర్ లాగా దీన్ని ట్రీట్ చేయడం జరుగుతుందన్నమాట. అంత చలిగా ఉంటుంది చలికాలంలో. యహ్ ఏక్ పహాడీ ప్రాంతం, ఇది ఒక కొండ ప్రాంతం అన్నమాట. జో చింతపల్లి మండల్ మే హై, ఇది చింతపల్లి మండలంలో ఉంది. యహ్ ప్రాంత విశాఖపట్నం సే 100 కిలోమీటర్ కి దూరీ పర్ హై. ఇది విశాఖపట్నం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. యహ్ ప్రాంత పర్యాటకోంకే అపూర్వ అనుభూతి కరాతా హై. పర్యాటకోంకు చాలా అపూర్వమైన చాలా మంచి అనుభూతిని వాళ్ళకి ఇస్తుందన్నమాట. ఇది ఒక పర్యాటక స్థలం అనమాట. పేరే లంబసింగి. పాఠ మే ముझे अच्छा लगे విషయం, మీకు ఏం నచ్చింది పాఠంలో మీకు? ఇక్కడ నాకు కలియా, ఖిలినా, చిరియా ఇవన్నీ చిరియా పాటలు పాడడము, సూరజ్ రావడము ఇవన్నీ నాకు నచ్చాయి. పార్సే సీఖనావు అమూల్య, అసలు ఈ దీంట్లో ఏం నేర్చుకున్నావు అంటే మెహనత్ హార్డ్ వర్క్ చేయడం నేర్చుకున్నాము. మనం మన చెడు అలవాటుని దూరం చేసుకొని, మన చెడు అలవాటు ఏంటంటే లేజినెస్ని దూరం చేసుకొని మెహనత్ చేయడం, హార్డ్ వర్క్ చేయడం ఇక్కడ బాగా నచ్చిన విషయం. పార్సే సీఖే గయే నయే శబ్ద్, కొత్తగా నేర్చుకుంది ఏమంటే సుహాని, మస్తాని, ఆలస్, మెహనత్, దుర్గును ఇవన్నీ నేర్చుకున్న కొత్త వర్డ్స్ అనమాట. సృజనాత్మక ఆధార్ పర్ సీఖా గయా విషయ్, సృజనాత్మకత అనే దాంట్లో నేర్చుకుంది ఏమంటే సెంటెన్సెస్ని రాయడం నేర్చుకున్నాను. ఓకేనా. ఇక్కడ మళ్ళీ అధ్యాపక ఛాత్రోంకి శ్రీ ప్రసాద్ కి అన్ని రచనలకు పరిచయ కీజియే, ఆయన యొక్క వేరే గ్రంథాల గురించి రచనల గురించి చెప్పండి అనేసి. ఏం రాశారైనా? ఆరి కోయల్, అక్కడ్ బక్కడ్ కా నగర్, చిడియాఘర్ కి సైర్, ఫూలోं के गीत, तक तक थिन,
झिलमिल तारे, खेलों और गाँवों, आंगन के फूल, గుడియా కి షాదీ, భారత్ గీత్ ఆది. ఈయన రాసిన రచనలు అనమాట. ఇక్కడికి మనకి ఫస్ట్ లెసన్ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.